మధ్యప్రాచ్యం యొక్క మ్యాప్ కూడా, ఇట్లాంటివన్నీ మీరు చాలా గమనించాలి. ఇవన్నీ ట్రెండింగ్ ఏరియాస్ అనమాట. దాంతోపాటు యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలేంటి, షెంజన్ ఏరియాలో ఉన్న దేశాలేంటి, రీసెంట్గా షెంజన్ ఏరియాలో ఎవరెవరు చేరారు, ఇటువంటి క్వశ్చన్స్. ఆర్క్టిక్ రీజన్ గురించి దీనికి సంబంధించిన అంశాలు కూడా మనం చూసుకోవాలి. రీసెంట్గా భారతదేశం ఏ దేశంతో లిథియం డీల్ చేసుకుంది? ఈ మధ్య మీకు తెలుసు ఈ వెహికల్స్ ఫేమ్ పాలసీ, ఈ వెహికల్స్లో బ్యాటరీస్కి లిథియం వాడతాం, చాలా వాటిలో మనం లిథియం వాడతాం. మన జమ్మూ కాశ్మీర్లో కూడా లిథియం రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి, మనం పొటెన్షియల్ ఎక్కువ ఉందని చెప్పి న్యూస్ వస్తుంది. రీసెంట్గా మనం అర్జెంటీనా దేశంతో లిథియం డీల్ చేసుకున్నాం అనమాట. మీకు తెలుసా లిథియం ట్రయాంగిల్ అని సౌత్ అమెరికాలో 3 దేశాలు ఉన్నాయి. అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ABC లాగా గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా, బొలీవియా, చిలీ. సో ఇటువంటివన్నీ కూడా మనం, సో ఇలాంటి క్వశ్చన్లో లిథియం డీల్ ఏ దేశంతో చేసుకుంది, టెపా ఏ దేశంతో చేసుకుంది, ఇట్లాంటివన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత భారతదేశం నాట్ ఓన్లీ అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ కాకుండా ఎకనమిక్ డీల్స్ ఏ దేశాలతో చేసుకుంటుంది, ఇటువంటివి కూడా మనం గమనించాలి. ఓకే, ఏ దేశానికైనా భారతదేశం సహాయం చేస్తే అది కూడా మనం గమనించాలి. అంతర్జాతీయ సంఘటనలు, ఘటనలు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. ఉదాహరణకి ఇతర దేశాల ఎలక్షన్స్ అయినాయి, అవి కూడా మనం గమనించాలి. తైవాన్ అంశం, తైవాన్ గురించి గమనించాలి. హాంకాంగ్ గురించి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా ఇండియా చుట్టుపక్కల దేశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. రీసెంట్గా ఇరాన్ చాబహార్ పోర్ట్ దీని సంగతి చూసుకోవాలి. రీసెంట్గా ఇరాన్కి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు ఫ్లైట్ క్రాష్, అది ఒకసారి చూసుకోవాలి. అజర్బైజాన్లో. సో ఈ కనెక్టివిటీ అన్ని గుర్తుపెట్టుకుంటే మీరు అంతర్జాతీయ ఘటనలు, సంఘటనలు, ముఖ్యంగా చాబహార్ పోర్ట్ బాగా చూసుకోండి. రీసెంట్గా కూడా బాగా న్యూస్లో ఉందన్నమాట. ఇవన్నీ ఒక 4-5 అవర్స్ కూర్చుంటే అసలు అంతర్జాతీయ ఘటనలు, సంఘటనలు ఈజీగా అయిపోతాయి. చాలామంది ఈ అంశం చాలా టఫ్ అనుకుంటారు, కానీ నా దృష్టిలో ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతే చాలా తేలికైపోద్ది అనమాట.